గత 4 రోజులుగా వరుస నష్టాలతో ఇన్వెస్టర్లను కంగారు పెట్టిన అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ పవర్ షేరు ఈ రోజు ఊహించని రీతిలో పుంజుకుంది. సడన్ గా ఇంత పెరగడం చూసి ఇన్వెస్టర్లే ఆశ్చర్యపోయారు. జూలై 1న ట్రేడింగ్ ప్రారంభమైన కాసేపటికే రికార్డు స్థాయిలో ఎగబాకింది. తొలుత 5%, తర్వాత 10%తో అప్పర్ సర్క్యూట్లు కొట్టి ఇంట్రాడేలో అంతకు మించి కూడా దూసుకెళ్లింది. ఈ క్రమంలోనే ఇంట్రాడేలో ఏకంగా 18% పైగా పెరిగి 29.40 వద్ద సెషన్ గరిష్టాన్ని నమోదు చేసింది. ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటల 10 నిమిషాలకు మాత్రం కొంచెం వెనక్కు తగ్గి 14% లాభంతో 28 స్థాయిలో ఉంది. సంస్థ మార్కెట్ విలువ 11.49 వేల కోట్లుగా ఉంది. స్టాక్ 52 వారాల గరిష్ట ధర ₹70.90గా ఉండగా కనిష్ట ధర ₹20.17గా ఉంది. రిలయన్స్ పవర్ స్టాక్ ఈ స్థాయిలో పెరగడానికి కంపెనీ చేసిన ప్రకటనే కారణం. ఈ కంపెనీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఇది రిలయన్స్ పవర్ స్టాక్ ను బౌన్స్ బ్యాక్ అయ్యేలా చేసింది. దీంతో ఇందులో పెట్టుబడులు పెట్టిన వారికి లాభాల పంట పండింది. రిలయన్స్ పవర్ తన అనుబంధ సంస్థల ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత డేటా సెంటర్లకు అవసరమైన క్లీన్ ఎనర్జీని సరఫరా చేసేందుకు కొత్త ప్రాజెక్టుల్ని ప్లాన్ చేస్తుందన్న వార్తలు మార్కెట్లోకి వచ్చాయి. ఈ మేరకు కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్లలో తెలిపింది. ఇప్పటికే తన సబ్సిడరీల్లో 4 కంపెనీల షేర్లను కూడా మార్చేసింది. వాటిని రిలయన్స్ ఏఐ గ్రీన్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్, రిలయన్స్ ఏఐ పవర్ ప్రైవేట్ లిమిటెడ్, రిలయన్స్ ఏఐ డేటా కంట్రోల్ ప్రైవేట్ లిమిటెడ్, రిలయన్స్ ఏఐ డేటా సి ప్రైవేట్ లిమిటెడ్ గా మార్చింది. దీంతో ఒక్కసారిగా రిలయన్స్ పవర్ షేర్లలో భారీగా కొనుగోలు జరిగాయి. గత కొంతకాలంగా భారీగా పడిపోయిన స్టాక్ ను కనిష్ట స్థాయిల్లో బయ్యర్లు కొనేందుకు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. మరోవైపు అనిల్ అంబానీ కంపెనీలు ఇటీవల అప్పుల్ని సున్నాకు చేర్చేందుకు ప్రయత్నాలు చేస్తుండడం కూడా కలిసొచ్చింది. ఇవన్నీ ఇన్వెస్టర్లలో సానుకూల సెంటిమెంట్ ను నింపిందని సమాచారం. రిలయన్స్ పవర్ Q4 ఫలితాల విషయానికి వస్తే 494 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే మార్చితో ముగిసిన త్రైమాసికంలో 125.57 కోట్ల లాభం వచ్చింది. మొత్తం ఆదాయం కూడా 2065 కోట్ల నుంచి 1946 కోట్లకు తగ్గింది.